బయటిక బులెటిన్లో న్యూస్ లెన్స్ చూస్తున్నాం. ఏపీలో అపార ఖనిజ నిక్షేపాలున్నాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా గనులున్నాయి. వైసీపీ పాలన కాలంలో మైనింగ్ లీజులు ముందుకు సాగలేదు. లీజుదారులపై గత ప్రభుత్వం ఎడాపెడ వడ్డించేసింది. ఏపీలో 4054 మైనింగ్ పాయింట్స్ ఉండగా సగం మైనింగ్ కేంద్రాల్లో కార్యకలాపాలు జరుగుతున్నాయి. దీంతో మైనింగ్ శాఖ ఆదాయ లక్ష్యాలను అందుకోలేకపోతోంది. ఆర్థిక లక్ష్యాలలో సగానికి చేరుకోలేదు. ఈ లీజుల్లో ఈసీ పేరిట బాధేస్తున్నాడు. మైనింగ్ తవ్వకాల్లో తెరపైకి పర్యావరణ అనుమతుల అంశం కూడా వెలుగు చూసింది. ఈసీల గురించి 2015 వరకు ప్రభుత్వాలు పట్టించుకోలేదు. 2012 నుంచి మైనింగ్ లీజుల్లో మార్పులు తీసుకొచ్చారు. 2017 నుంచి 2018 వరకు కాస్త సడలింపులు ఇచ్చారు. 2018 తర్వాత ఈసీలు కావాలంటే తడిసి మోపెడవుతోంది. కొత్తగా ఈసీలను పొందాలంటే డెడ్ రెంట్పై 10 రెట్లు భారం పడుతోంది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ హరిబాబు సిద్ధంగా ఉన్నారు. హరిబాబు, చెప్పండి. జమీమా, ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో విధ్వంసం జరిగిందంటే ఒక ఎత్తు అయితే ఈ మైనింగ్ శాఖకు సంబంధించి జరిగిన విధ్వంసం మరో రకంగా ఉంటుంది. ప్రధానంగా గనులకు సంబంధించి గతంలో ఎవరైతే లీజుదారులు ఉన్నారో ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు లీజుదారుగా కొనసాగుతూ ప్రభుత్వం చెల్లించాల్సిన రాయల్టీలు కానీ లేదంటే ప్రభుత్వ లైసెన్సుల పునరుద్ధరణకు సంబంధించి ఎప్పటికప్పుడు సకాలంలో చేసుకుంటూ ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో ఆ ఉత్పత్తులన్నిటినీ విదేశాలకు ఎగుమతి చేసి తద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే ముఖ్యమైన విభాగం మైనింగ్ విభాగం. ఈ విభాగానికి సంబంధించి గత 5 ఏళ్లలో ఏదైతే వైసీపీ నాయకులు ఉన్నారో ఆయా ప్రాంతాలలో వాళ్ళకి నచ్చిన మైనింగ్ ఎక్కడ ఉన్నాయి వాటి వివరాలన్నింటినీ సేకరించుకొని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులే వీటిపైన కన్ను వేసిన పరిస్థితి. కుప్పం నియోజకవర్గం సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలను కూడా కొల్లగొట్టి అక్రమంగా తరలించిన పరిస్థితి. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అక్కడికి వెళ్ళి విద్యాశాలలో ఏదైతే విద్యానిలయంలో కూడా ఇలాంటి అక్రమ మైనింగ్లు చేపడితే ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుంది, ఈ మైనింగ్ని ఎవరు తీస్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారు, దీనివల్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తుందా బయట వ్యక్తులకు వెళ్తుందా అని చెప్పి ఆయన ప్రశ్నించిన పరిస్థితి. ఆ తర్వాత ద్రవిడ యూనివర్సిటీలో కొంత సద్దుమణిగినప్పటికీ కుప్పం, పలంనేరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రానైట్ నిక్షేపాలకు సంబంధించి పరిశ్రమలన్నీ ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. వీటిని మరీ పునరుద్ధరించాలంటే గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి పెద్దల వేసినటువంటి ఆంక్షల వల్ల పరిశ్రమలన్నింటినీ మూతపెట్టిన పరిస్థితి. తాజాగా వాటిని పునరుద్ధరించుకోవాలన్నా కూడా ప్రభుత్వానికి రాయల్టీతో పాటు ఈసీలు తీసుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు గత సంవత్సరాల నుంచి పని చేయకపోయినా మైనింగ్ చేయకపోయినా దానికి సంబంధించినటువంటి రాయల్టీలు కానీ దానికి సంబంధించిన పెనాల్టీలు కానీ చెల్లించాలంటూ మైనింగ్ శాఖ ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో మైనింగ్ నిర్వాహకులు మాత్రం వాటి మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించి చర్యలు చేపట్టాలన్నా కూడా కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. తాజాగా మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఈ అంశానికి సంబంధించి అధికారులకు పూర్తి స్థాయిలో ఒక మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. ఏవైతే పత్రాలు సక్రమంగా ఉంటాయో వాళ్ళందరూ ఖచ్చితంగా మైనింగ్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధులు ఆదాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదు. రాష్ట్రానికి ఖనిజ సంపద ద్వారానే అధికంగా ఆదాయం వస్తుంది కాబట్టి ఆ ఆదాయం వల్ల ప్రభుత్వ పథకాలకు కానీ లేదంటే ప్రభుత్వ విధులకు కానీ చాలా అవసరం ఉంటుంది. కాబట్టి తక్షణం మైనింగ్ శాఖలో ఇప్పటికే చాలా మార్పులు తీసుకొచ్చాం, భవిష్యత్తులో మరిన్ని మార్పులు తీసుకొస్తామని చెప్పని కూడా ఆయన తిరుపతి పర్యటనలో చెప్పడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం తక్షణ కార్యాచరణ చేపట్టి పూర్తి స్థాయిలో కొన్ని రాయితీలు ఇవ్వడంతో పాటు పెనాల్టీలు తగ్గించే విధంగా చర్యలు చేపడితే రాష్ట్రంలో ఉన్న మైనింగ్ విభాగాలన్నీ మళ్ళీ పుంజుకొని రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చి పెట్టే అవకాశాలు ఉంటాయి. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరిబాబు.